ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాం దేవా. మీ అపారమైన ప్రేమ కృప దయవలనే మేము ఇంకను జీవించుచున్నామని తండ్రి, ఇదిగో నాయన మీ కృపను బట్టే ఈ సాయంకాల సమయంలో తండ్రి, ఇదిగో దేవా, మేమందరము కూడా మనలో ఎవరైనా పరలోకం వెళతారా అను ఐక్య క్రైస్తవ సభలలో మొదటి దినంలో మీ సన్నిధిలో మేమందరము కూడి ఉండి ఇంతవరకు పాటలతో తండ్రి మీ పిల్లలైన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి కొద్ది నిమిషాలు మీ మాటలు వినడానికి ఇదిగో తండ్రి మేము సిద్ధపడుచు ఉండగా, చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలకును మీ ఆత్మ సహాయమును అనుగ్రహించి తండ్రి, ఇవి లోక సంబంధమైన మాటలు కావు, పరలోక సంబంధమైన మాటలు అని గుర్తించగలిగే ఒక మంచి హృదయాన్ని తండ్రి, ఒక మంచి ఆలోచనను వివేచనను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని జరుగుతున్న ఈ 3 దినాల కార్యక్రమంలో తండ్రి, ఇదిగో దేవ, ఈ సభలలో తండ్రి, ఇదిగో నాయన మొదటి దినం మొదటి వర్తమానంగా ప్రారంభించుకొనుచు ఉండగా ఆఖరి దినం ఆఖరి వర్తమానం వరకు మీ ఆత్మ సహాయంతో అద్భుతమైన రీతిలో మీరే జరిగించుకొని మీరే మహిమ పొందమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మనలో ఎవరైనా పరలోకం వెళతారా అనే ఒక ఆలోచనాత్మకమైనటువంటి ఆలోచింపచేసే ఒక టైటిల్తో ఐక్య క్రైస్తవ మహాసభల్లో మనందరము కూడా మరి ఈ మంచి వాతావరణంలో చేరి ఉన్నాం. మరి దైవజనులు, ఆత్మీయులు, పేరు చెప్పనవసరం లేకుండా అందరికీ సుపరిచితులు అన్నయ్య గారు అడ్డాల ఇర్మీ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి మరి సహోదరులందరికీ, కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నానండి. మంచిదండి. పరలోకం గురించి మీరు ఎక్కడ మాట్లాడాలన్నా, ఎక్కడ వినాలి అన్నా, ఈ లోకంలో కానీ లేదంటే మన దైనందిన జీవితంలో మనం చేసే పనుల్లో కానీ ప్రయాణాల్లో కానీ వాటిని ఉచ్చరించేవారు కూడా మనకు కనబడరు. కారణం పరలోకపు ఊసు కానీ స్వర్గం గురించి కానీ ఏమంటే ఎవరు కూడా మాట్లాడరు. అలా ఒకవేళ మాట్లాడాలని అనుకుంటే ఆ మాట్లాడుతున్న సమయాన్ని ఏమనుకుంటారో తెలుసా మీకు? వేస్ట్ అనుకుంటారు. చాలామంది వ్యర్థము అని అనుకుంటారు. ఎందుకు? పరలోకం వెళ్ళాలి అనే ఆలోచన లేకపోవటానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, ఈరోజు ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళాలంటేనే, ఏమంటే ఒక అమెరికా వెళ్ళాలని అనుకోండి, పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి. ఒక మంచి చదువు ఉండాలి, అవునా కదా? ఒక మంచి క్వాలిఫైడ్ అర్హత కలిగిన ఏమండి ఒక డిగ్రీ ఉండాలి మన దగ్గర. అంత మాత్రమే సరిపోదు, దానికి తగ్గట్టుగా మన బ్యాంకు బ్యాలెన్స్లో కూడా ఉండాలి. అప్పుడే మనకి అమెరికా నుంచి వీసా అనేది వస్తుంది. ఏమంటే ఈ భూమి మీద ఉన్న ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్ళడానికే ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే మరి దేవుడున్న పరలోకం వెళ్ళాలి అని అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. ఆ పరలోకం వెళ్ళాలి అని దేవుడు అనుదినము మన గురించి ఆలోచన చేస్తూ ఉంటే భూమి మీద మాత్రం ఎవ్వరూ ఆ పరలోకం గురించి ఆలోచన చేయట్లేదు. ముందు పరలోకం కోసం తెలియజేసి పరలోకం కోసం మాట్లాడుకునేటట్టు చేయాలి. పరలోకం కోసం మాట్లాడుకునేటట్టు చేస్తూ
పరలోకం వెళ్ళాలి అనే ఒక దృఢ నిశ్చయాన్ని వారికి కల్పించాలి. ఇది ప్రధాన ఉద్దేశం. ఈ సభలు ఎందుకు ఏర్పాటైనాయి అనే ఒక ఆలోచన మీకు వస్తే, ప్రతి ఒక్కరూ పరలోకాన్ని పోగొట్టుకోకూడదు. ఏమంటే సభల ద్వారా పరలోకం ఎవరైనా వెళతారా? సభల ద్వారా పరలోకం గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా? సభల వలనే నేను పరలోకాన్ని సంపాదించుకోవాలనే ఒక నిశ్చయాన్ని, ఆలోచనని, తీర్మానాన్ని ఎవరైనా తీసుకుంటారా? ఆలోచించేయండి. మేము సుమారు 2009-10 ప్రాంతం, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అప్పుడప్పుడే పరలోకం గురించి తెలుసుకుంటున్నాం. ఎలా తెలుసుకున్నాం మేము అని అంటే, ఇలాగే ఏర్పాటు చేసిన సభలకు వెళ్ళి అక్కడ వాక్యం వింటూ ఉండగా పరలోకం ఎంత గొప్పదో, దేవుడు ఎంత గొప్పవాడో, మన కోసం ఆయన ఏం చేస్తున్నాడో, ఏం చేస్తాడో అనే విషయాలు తెలుసుకున్న తర్వాత మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, పరలోకం వెళ్ళాలి అనే ఆలోచన. అలా రావటానికి కారణం ఏంటి అని అంటే, ఇదిగో ఇలాంటి సభలే. చాలామంది ఏమనుకుంటారంటే, సభలు అనేవి ఎందుకు ఏర్పాటు చేస్తారు అని ఒక మైండ్తో ఆలోచన చేస్తారు తెలుసా? ఏమంటే మనకి లోకంలో ఒక సామెత ఉంది, పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా ఎలా కనబడద్దట? పచ్చగా కనబడద్దు అన్నట్టు, మనీ మైండ్ ఉన్నోడికి ఎలా కనబడద్దు అంతానే? మనీ మైండ్ వ్యాపారంగానే కనబడద్దు. నిజంగా అన్నయ్య ఇర్మియా గారు మన పశ్చిమ గోదావరి జిల్లాలో, మాకు అప్పటికి తెలిసింది, నిజంగా ఈ సత్యవాక్యం తెలుసుకున్న తర్వాత మేము దీన్ని నేర్చుకోవాలి, ఈ వాక్యంలో నిలబడాలి అని అంటే ఎవరున్నారు అని ఈ భీమవరం అంతా తిరిగాం మేము. ఈ భీమవరం ప్రాంతం అంతా తిరిగితే ఒకే పేరు మాకు వినబడింది, ఒకే ఒక పేరు. ఎవరైనా సరే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్తే ఎవరిదేనంటే అడ్డాల ఇర్మియా గారు అని. ఈరోజు నేను ఒక చోట ఉన్నాను, ఆయన ఒక చోట ఉన్నారు, నాకు ఆయనకి సంబంధమే లేదు. మేము చూసుకుని మాట్లాడుకుని కూడా చాలా కాలం అయ్యింది. కానీ నిజాలు చెప్పాలి కాబట్టి, ఎందుకు అని అంటే ఇది లోక సంబంధమైన మాటలు కావు. పరలోక సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు లోక సంబంధమైన విషయాలను కలిపి మేము పాడు చేయట్లేదు. కానీ మేము నిలబడడానికి కారణం ఏంటని నేను చెప్తూ ఉన్నాను. వాస్తవంగా అన్నయ్య గారు నిజంగా ఒక పాటలు క్రైస్తవ్యాన్ని ఒక ఊపి క్రైస్తవ్యాన్ని ఒక ప్రపంచంలోనికి నడిపించిన అద్భుతమైన పాటలు. ఆ పాటలకు నిర్మాత ఎవరు అని అంటే ఏం పేరు చెప్పాలి? ఇప్పుడు ఎవరి పేరు చెప్పాలి? మారుమోగిపోయింది ఆ పుస్తకాల మీద కానీ ఆ సీడీల మీద కానీ, అడ్డాల ఇర్మియా గారు. నిజంగా చాలా నేను పాటల ద్వారా మారినోళ్ళు నేను ఒకడిని. ఆ వీడియో క్లిప్పింగ్ సాంగ్స్ కానీ ఆడియో సాంగ్స్ కానీ మనం విన్నప్పుడు, అవి చూసినప్పుడు చాలా భయపడి, ఆ పాటలు విన్నప్పుడు నిజంగా మార్పు వచ్చింది చాలామందికి. ఆ పాటల్లో ఏముంది అని అంటే సువార్త ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన్ని ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా, అనేక చోట్ల అదే విధానంలో ఆయన సభలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. అదే విధానంలో అంటే ఎక్కడ ఏర్పాటు చేసినా మారాలి, మార్పు కోసం. ఎవరు పరలోకాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే పరలోకం గురించి ఎక్కడ దొరకదో. అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరుకుతుంది పరలోకం గురించి. మరి ఆ బైబిల్ గ్రంథం గురించి మాట్లాడే సభలెయ్యి, క్లాసులెయ్యి, పాఠశాలలెయ్యి, ఆలోచన చేయండి. అందుకే ఆయన ఎక్కువ మీటింగ్స్ చేయడానికి ఇష్టపడతారు. ఆయన మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు, తమ్ముడు ఒక్క ఆత్మ మారినా చాలు అంటారా? నేను విన్నాను చాలాసార్లు, ఒక్క ఆత్మ మారినా చాలు తమ్ముడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆలోచన అయింది. అంటే ఈ సభల ద్వారా మనకి ఏం అర్థమవుతుంది అని అంటే దేవుని యొక్క జ్ఞానం, అంటే పరలోకపు జ్ఞానం.
ఇప్పుడు పరలోకపు జ్ఞానం నీకు తెలియకుండా నువ్వు పరలోకం గురించి ఏం ఆలోచన చేస్తావు? చదువుకొని వాడు అమెరికాలో వెళ్తాడు. చదువుకోని వాడికి ఏమంటే ఒక ఉద్యోగం ఇచ్చే గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యే అర్హత ఏముంటుంది? చదువు ఉండాలి కదా. మరి దేవుడు గురించి తెలియాలి అని అంటే బైబిల్లో ఉన్న వాక్యం గురించి ఖచ్చితంగా తెలియాలి. అందుకే కదా మీకు అవి ఇచ్చినటువంటి కార్డులో కూడా ఆయన ఒక రెఫరెన్స్ వేశారు కదా, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని చెప్పారు. అంటే నీతి అంటే తెలియదు మనకి, దేవుని ప్రేమ అంటే తెలియదు మనకి, దేవుడు మన గురించి ఏం చేశాడు, మనల్ని ఎలా మార్చుకున్నాడు, ఎక్కడ ఉంచుతున్నాడు, ఎక్కడికి నడిపిస్తున్నాడు, ఏమేం చెయ్యమంటున్నాడు, ఏమేం చెయ్యొద్దు అంటున్నాడు, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అని అంటే బైబిల్ గ్రంథంలో పరలోకపు జ్ఞానంలో మాత్రమే ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఆలోచన చేయండి. అందుకే అనేకులను ఆలోచింపచెయ్యాలి, పరలోకం వైపు నడిపించాలి, పరలోకం కోసం చెప్పాలి. యాక్చువల్లీ మనం ఎప్పుడైతే బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన అలా తీయగానే యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రకటిస్తున్నటువంటి సువార్త మనకు కనబడదు. మత్తయి సువార్తలో ఆయన దేని గురించి ప్రకటిస్తాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని అంటాడు. ఆయన ఏంటంట? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని. అంటే పరలోకం ఆ రోజు అంటే 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చి సమీపంగా ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంది. మార్పు ఎవరిలో లేదు? మనలో లేదు. మార్పు ఎవరిలో లేదు? మనలో లేదు. కాబట్టి మనం మారాలి అని అంటే దేవుని గురించి తెలియాలి. దేవుని గురించి తెలియాలి అని అంటే చెప్పబడాలి, ప్రకటించబడాలి, మార్పు చెందాలి. ఇదంతా జరగాలి అని అంటే కేవలం నేను నమ్ముకున్నాను అని ఒక గిరి గీసుకుని ఒక చోట కూర్చుంటే అనేకులను మార్చడం సాధ్యం కాదు. కాబట్టి స్థలాల సంబంధం లేకుండా, ఇక్కడ అని ప్రాంతాల సంబంధం లేకుండా ఎక్కడైనా సరే ఒక్కరైనా మారితే చాలని మార్పు కోసం ఏర్పాటు చేసినవే ఈ సభలను మనం అర్థం చేసుకోవాలి. అయితే ఏంటి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, దేవుని గురించి మనం తెలుసుకోవాల్సింది అంటే అనేకమైన విషయాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట మనం చదువుకున్నాం. ఒక మాట నేను చూపించి ముగించేస్తాను. ఏమంటే ఒక మాట చూపించి నేను ముగిస్తాను. విలాప వాక్యములు చూడండి, భక్తుడు చెప్తూ ఉన్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అదిగో చెప్తున్నాడు చూడండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. ఎవరండి నమ్మదగిన వాళ్ళు? ఈరోజు ఒక మనిషి మరొక మనిషిని నమ్మితే నమ్మదగిన వాడుగా, నమ్మకమైన వాడుగా, ఆ విశ్వాసాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఏ మనిషి ఉన్నాడు చెప్పండి? ఏ మనిషి ఉంటున్నాడు మరణం వరకు నీతో నమ్మకంగా? నువ్వు నమ్మిన నీ భార్య ఉండకపోవచ్చు, నీ భర్త ఉండకపోవచ్చు, నీ పిల్లలు ఉండకపోవచ్చు, నీ పరిస్థితులను బట్టి వాళ్ళ మనసు మారిపోతుంది, వాళ్ళ ఆలోచన మారిపోతుంది. నీతో చేయి పట్టుకుని మరణం వరకు నడుస్తానన్న వాళ్ళు నీ చెయ్యి విడిచిపెడుతున్నారంటే నమ్మదగిన వారిగా మనిషి అయితే ఉండట్లేదు. ఈరోజు నమ్మదగిన వారికి ఎవరు ఉండట్లేదు? మనుషులు ఉండట్లా. కానీ దేవుడు మాత్రం ఎలా ఉన్నాడంట? నమ్మదగిన వాడిగా ఉన్నాడనంట. ఎందుకు నమ్మదగిన వాడైనా అని అంటే మనం ఆయనకున్న ప్రేమను కోల్పోతూ ఉన్నా ఆయన అనుదినము నూతనంగా ప్రేమిస్తూ ఉన్నాడు మనల్ని. అనుదినము నూతనంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇంకా ఇలా మనం గాలి పీల్చుకుంటూ ఈ స్థలంలో కూర్చున్నాము అని అంటే ఆయన నూతనంగా ప్రేమించడాన్ని బట్టి మాత్రమే. మనం ఏం గొప్పోళ్ళం కాదు, మనం చేసిన నీతి క్రియలు ఏం మనల్ని ఇక్కడ బతికించలేదు. ఆయన మనల్ని నూతనంగా ప్రేమించాడు కాబట్టి ఈరోజు నువ్వు భోజనం చేసి ఆరోగ్యంగా ఉన్నావు. ఇదిగో ఈ సభలకు నువ్వు ప్రయాణం చేసుకుని క్షేమంగా ఇక్కడికి వచ్చావు, తిరిగి మళ్ళీ ఇంటికి వెళుతున్నావు. అది కేవలం ఆయన నూతనమైన ప్రేమ. అది చూడండి, ఎవరికి పుడుతుంది అలా కొత్తగా? ప్రతిదినం నూతనంగా కొత్తగా ప్రేమ పుట్టాలి అంటే ఎవరి వల్ల సాధ్యం? పరలోకమందున్న దేవుని వలన మాత్రమే
సాధ్యం అది. అలాంటి ప్రేమను పొందుకోవడానికి, అలాంటి లోకం చేరుకోవడానికి, అలాంటి దేవుణ్ణి తండ్రిగా మనం ఎదుర్కోవడానికి ఈ భూమి మీద బ్రతకుండగానే ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని తెలియజేసే సభలు, దేవుని వాక్యం ఇక్కడ వినబడుతూ ఉంది. కాబట్టి మీరు ఆలోచన చెయ్యాలి, గ్రహించాలి, మేల్కోవాలి. ఏవో సంస్థకో, ఏవో శాఖకో, ఒక గుంపుకో సంబంధించినవి కాదు. ఇది పరలోకానికి సంబంధించింది. ఇవి అందరికీ అవసరం. పరలోకం అందరికీ అవసరం. ఈరోజు 450 కోట్ల మందికి ఏం అవసరం? పరలోకం అవసరమే. ఆయన ఇచ్చేది ఎంతమందికి? అందరికీ ప్రశ్నే, అందరికీ ప్రశ్నే. అవునే కదా, ఆలోచన చేయండి. కానీ ఆయన ఇచ్చే దాంట్లో మనం ఉన్నామా లేదా అని మనమైన ఐడెంటిఫై చేసుకునే స్థితిలో ఉన్నామా, దాన్ని మనం గ్రహించాలి. అవన్నీ తెలియాలి అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి పరలోకానికి మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనవి ఎన్నో అడ్డులు, ఆటంకాలు మనకు వస్తున్నప్పుడు వాటిని అధిగమించడానికి, ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి జ్ఞానం బైబిల్ గ్రంథంలో ఈ 3 దినాలు కూడా మనం వింటాం, నేర్చుకుంటాం, ఆలోచించాలి, గ్రహించాలి. ఆ దిశగా మనం ఒక తీర్మానం తీసుకుని పరలోకం వెళ్ళాలి, ఖచ్చితంగా ఆ వెళ్ళే వారిలో నేను ఉండాలి అనే ఒక ఆలోచనతో మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి నేను తెలియజేస్తూ, ఈ 3 దినాలు కూడా మరి అన్నయ్య గారి ద్వారా మంచి మాటలు మనం వింటూ ఉంటాం. కాబట్టి ప్రతి దినము కూడా అద్భుతమైన రీతిలో పరలోకం గురించి ఉన్నతమైన విషయాలు మనం నేర్చుకుందాం. ఆ విధంగా దేవునికి లోబడి పరలోక సంబంధమైన వారుగా ఈ భూమి మీద పరదేశులుగా బ్రతుకుదామని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మీ పవిత్రమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మనలో ఎవరైనా పరలోకం వెళతారా అని మమ్మల్ని మేమే ప్రశ్నించుకునే ఈ సభలు, అది మీ వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. మీ వాక్యాన్ని మా హృదయంలో చొప్పించటానికి తండ్రి, ఇదిగో మా అన్నయ్య గారు, మీ కుమారులు మరి సిద్ధపడుచు ఉండగా వాక్యాన్ని అందించడానికి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి విలువైన మాటలు వచ్చిన ప్రతి ఒక్కరికి వినిపింపజేయమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ, ఉన్నతమైన రీతిలో అద్భుతంగా ఈ 3 దినాల సభలో జరిగించమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ మహాకృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచు యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మనలో ఎవరైనా పరలోకం వెళతారా అనే ఈ మహాసభకు వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట నా వందనాలు. అలాగనే వేదికపై ఉన్న మరి అన్నయ్య గారికి, మిగిలిన సహోదరు సేవకులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మంచి అంశాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. పరలోకం అనేది చాలా గొప్పదే అని మనం వింటమే కానీ అది ఎలా ఉంటుందో మనకి తెలీదు. మరి పరలోకం వెళ్ళడం అనేది అంత ఈజీ అయినది పద్ధతి కూడా కాదు. ఏదో పరలోకం వెళ్ళడం అంటే ఏదో వీసా తీసుకుని దుబాయ్ వెళ్ళడం, అమెరికా వెళ్ళడం అంత పని కాదు. అంటే ఒక దేశము నుండి మరో దేశానికి మనం వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా ఈజీగా మనం వెళ్ళచ్చు. ఒక దేశము నుండి ఒక దేశం మీదకే కాదు, ఈరోజు చంద్రమండలం మీద కూడా చాలా ఈజీగా వెళ్తున్నారు. ఒకప్పుడు ఎవరో అమెరికాలో వెళ్ళాడు అనుకుంటే ఇప్పుడు చాలా దేశాలు చాలా ఈజీగా వెళ్తున్నారు చంద్రమండలానికి కూడా. కానీ అక్కడికి వెళ్ళడం కూడా ఈజీగా కనబడుతుంది కానీ పరలోకం వెళ్ళడం మాత్రం అంత ఈజీ కాదు. డబ్బులు ఉన్నాయనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు. పరలోకం అనేది డబ్బులుంటే వెళ్ళేది కాదు. మన దగ్గర డబ్బులుంటే మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరగచ్చు, వరల్డ్ టూర్ అంటారు. అంటే మన దగ్గర డబ్బులుంటే ఏ దేశానికైనా
వెళ్ళచ్చు, కానీ పరలోకం డబ్బుతో వచ్చేది కాదు. కానీ పరలోకానికి వెళ్ళాలి అంటే మనకి ఏం తెలియాలంటే వాక్యం తెలియాలి. అంటే డబ్బులుంటే పరలోకం వెళ్ళచ్చు అనుకుంటే ధనవంతులే పరలోకం వెళతారు. కానీ అక్కడ డబ్బుతో పరలోకం వెళ్ళరని లోకాసు వార్తలో మనం అనేక సార్లు చదువుకుంటాం, నేర్చుకున్నాం. ఎందుకంటే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళలేదు. అక్కడ ధనవంతుడు ఎక్కడున్నాడట? యాతన పడుచున్నాడట. ధనవంతుడు పాతాళంలో. ధనవంతుడు అని ఉంది. ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు. డబ్బున్న ఎక్కడికి వెళ్ళలేదు? పరలోకం వెళ్ళలేదు. మరి మనలో ఎవరైనా పరలోకం వెళతారా అనే అంశంలో మరి మనం పరలోకం వెళ్ళాలి అంటే మనం ఎలా ఉండాలి? మనం పరలోకం వెళ్ళాలి అంటే మనం ఎలా ఉండాలి? అసెంబ్లీకి వెళ్ళాలంటే ఏమవ్వాలి? మీరు అందరూ వెళ్తారా? అసెంబ్లీకి ఎవరు వెళ్తారు? ఎమ్మెల్యేలు వెళ్తారు. ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో ఎన్నికైన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? అసెంబ్లీలో అడుగు పెడతాడు. అలాగే ఒక పార్లమెంట్కి వెళ్ళాలంటే ఒక ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే పార్లమెంట్కి వెళతారు. అంటే అదొక అర్హతది. ఇప్పుడు ఒక అసెంబ్లీకి వెళ్ళాలన్నా, ఒక పార్లమెంట్కి వెళ్ళాలన్నా అది ఒక అర్హత. మరి పరలోకం వెళ్ళాలంటే ఏం అర్హత ఉండాలి? మనం మరి ఎమ్మెల్యే అయితే వెళ్ళచ్చా? పరలోకం వెళ్ళలేం. మనం పోనీ ఒక డాక్టర్ అయితే పరలోకం వెళ్ళచ్చా? డాక్టర్లు వెళ్తారా? వెళ్ళరు. గొప్పవాళ్ళే వాళ్ళు. ఇంజనీర్లు వెళ్తారా? లాయర్లు వెళ్తారా? అంటే వీళ్ళెవ్వరూ వెళ్ళరు. కానీ మరి అక్కడికి వెళ్ళాలి అంటే దానికి కూడా ఒక అర్హత, ఒక క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది కదా. ఒక డాక్టర్ అవ్వాలంటే ఒక ఎంబీబీఎస్ చదివితే అవుతామని ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఒక ఇంజనీరింగ్ ఉంది. ఒక అసెంబ్లీకి వెళ్ళడానికి, ఒక పార్లమెంట్ వెళ్ళడానికి ఒక అర్హత, ఒక సర్టిఫికెట్, ఒక అర్హత, ఒక రుజువు అనేది కనపడుతుంది. మరి మనలో ఎవరైనా పరలోకం వెళతారా అంటే మరి పరలోకం వెళ్ళాలి అంటే మన దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? అసలు పరలోకం వెళ్ళాలి అంటే మన దగ్గర ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అంటే మరి ఒకటే ఒకటి మనకు కనబడుతుంది. పరలోకం వెళ్ళాలి అంటే పరిశుద్ధులై ఉండాలి. ఇంకా నువ్వు డాక్టర్ అయ్యావా, ఇంజనీర్ అయ్యావా, ఎమ్మెల్యే అవ్వేవా, ఎంపీ అవ్వేవా, గవర్నమెంట్ జాబ్ ఉందా, ప్రైవేట్ జాబ్ ఉంది, ఇవేమీ కాదు. మనలో ఎవరైనా పరలోకం వెళతారా అంటే పరలోకం వెళ్ళాలి అంటే ఏమై ఉండాలి? అది పరిశుద్ధులై ఉండాలి. అందుకే మన చేతిలో ఉన్న బైబిల్ మీద ఏమని ఉంటుంది? పరిశుద్ధ గ్రంథం. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు? పరిశుద్ధుడు. అంటే పరలోకం వెళ్ళడానికి ఇది ఒక్కటే అర్హత. ఇంకా లోకంలో ఏదున్నా, ఎంత సంపద ఉన్నా, ఎన్ని డిగ్రీలున్నా, ఎన్ని పదవులున్నా అవేమి కూడా మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళలేవు. అందుకే ధనవంతుడు పాతాళంలో బాధపడుచున్నాడు. కానీ ఏమీ లేని లాజరు గారు మాత్రం ఎక్కడున్నాడు? నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే ఆయనలో ఉన్నది పరిశుద్ధత, ఈయనలో ఉన్నది లేదు. మరి ఇలాంటి పరలోకానికి వెళ్ళాలి అంటే అందుకే యేసుక్రీస్తు వారు మనకి ఎలా ఉన్నారట? ఒక మార్గదర్శిగా ఉన్నారు. ఆయన ఏమంటాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు వెళ్ళలేరు. అంటే మన యేసుక్రీస్తుని తెలుసుకోవాలి.
అంటే వాక్యం యేసుక్రీస్తు అంటే మనకి ఎలా ఉన్నారు ఇప్పుడు? వాక్య రూపంగానే మన దగ్గరే ఉన్నాడు, మన చేతుల్లోనే ఉంది వాక్యం. మరి వాక్యం సత్యమైనదిగా మనం తెలుసుకోవాలి. మరి యేసుక్రీస్తు యొద్ద పరలోకం ఉందని, వాక్యం ద్వారానే పరలోకం మనం వెళతామని, వాక్యం ద్వారానే మనం పరిశుద్ధులుగా తీర్చబడతామని మనకి సత్యవాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ అనేకులు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, యేసుక్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు ఎందుకు నమ్ముకున్నాము అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, పరలోకం అనే మాట వారి నోట ఉండదు, కానీ లోక సంబంధమైన విషయాలు వారి దగ్గర ఉంటాయి. ఒకప్పుడు మాకు కూడా ఈ సత్యవాక్యం తెలియనప్పుడు మేము కూడా దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు ఏదో లోకంలో ఏదో ఆశించే వెళ్ళాం. ఏదో ధనం వస్తుందని, ఏదో సంపద పెరుగుతుందని, ఏదో ఐశ్వర్యం కలుగుతుందని, ఏదో లాభాలు వస్తాయనే మనం ప్రారంభంలో ఎక్కడికి వెళ్ళాం? దేవుని సన్నిధికి వెళ్ళాం. కానీ ఈ వాక్యాన్ని విన్న తర్వాత మేము ఇక్కడ బేవారం మరి ఇరిమియా అన్నయ్య గారి ద్వారా ఈ వాక్యాన్ని, బేవారాన్ని మేము తెలుసుకున్నప్పుడు ఆయన మాకు కొన్ని పాఠాలు నేర్పించేవారు. నాకు బాగా గుర్తు. అంటే వాక్యంలో ఎలా మా లోకంలో మనం అతిశయించకూడదని ఒక అతిశయించుట అనే ఒక పాఠం అని, అగ్ని నాలుకని, పరలోకం ఎవరు వెళతారు అని అలా చాలా విషయాలు మాకు నేర్పించేటప్పుడు మేము వెళ్ళే సంఘాలలో చెప్పే వాక్యానికి, ఇక్కడ బైబిల్ క్లాసుల్లో వింటున్న వాక్యానికి చాలా వ్యత్యాసం కనబడేది. అలా ఆయన ద్వారా మేము క్లాసులలో నేర్చుకుంటూ అప్పుడు మరి సెమినార్లకు వెళ్ళడం, బైఓఐ దగ్గర జయశాల గారి దగ్గరికి సెమినార్కి వెళ్ళడం, అప్పుడు మాకు ఈ వాక్యం అనేది సత్యం అనేది మాకు అర్థమైంది. మరి అక్కడికి మేము ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి మేము అక్కడికి వెళ్ళి మరి 10 రోజులు సెమినార్లో ఉండడానికి మాకు మార్గాన్ని ఇక్కడ చూపించింది ఎవరంటే మరి ఇర్మియా అన్నయ్య గారనే చెప్పాలి. ఎందుకంటే మేము అప్పుడు నుంచి దేవుణ్ణి నమ్ముకునే మార్గం వేరు, ఈ వాక్యం తెలిసిన తర్వాత దేవుణ్ణి నమ్ముకునే మార్గం వేరైంది. అంటే లోకంలో ఉన్న వాటి కొరకు కాదు దేవుణ్ణి నమ్ముకోవాల్సింది, పరలోకం కోసమే దేవుణ్ణి నమ్ముకోవాలి. అప్పుడు వరకు ఏదో రోగాల కోసమో, ఏదో మన వ్యాపారాలు బాగా వస్తాయన్న ఆలోచనతో దేవుణ్ణి ప్రార్థించేవాళ్ళం, వాక్యాన్ని చదివేవాళ్ళం. ఎప్పుడైతే ఈ మాటలు ఇక్కడ విన్నామో, ఇక్కడ నేర్చుకున్నామో, అప్పటి నుంచి మా ఆలోచన ఎలా ఉందంటే పరలోకం కోసమే దేవుణ్ణి నమ్ముకోవాలి. అందుకే చెప్పిన పరలోకం ఎవరు వెళతారంటే, లోకంలో నువ్వు ఎంత గొప్పవాడవైనా వెళ్ళలేవు, కానీ ఈ వాక్యం ద్వారా నువ్వు గొప్పవాడిగా ఎప్పుడైతే మారతావో, ఈ వాక్యం ద్వారా నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుడిగా మారతావో, అప్పుడే పరలోకం అనేది మనం వెళతాం. పరలోకానికి ఒక్కటే మార్గం, అదే యేసుక్రీస్తు వారు. కానీ యేసుక్రీస్తు వారి మాటలు ఈ లోకానికి ఎలా ఉంటాయంటే, అవి ఒక పరలోకానికి మార్గంగా కనపడవు. సమాజంలో ఉన్న వారికి అదొక మతంగాను, అదొక మత పుస్తకంగాను, అదొక మత బోధకుడుగాను యేసుక్రీస్తు వారు కనబడతారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క మాటలు చాలా గొప్పవి. ఆయన చెప్పే మాటలు ఎలాంటివట? ఆత్మయు జీవమునయున్న మాటలు. ఆయన లోక సంబంధమైన మాటలు చెప్పడు, పరలోక సంబంధమైన మాటలే ఆయన బోధిస్తాడు. ఆయన చెప్పే మాటల్లో ఒక మాటను మనం చూడగలిగితే ఒక మాటను మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చూడగలిగితే, నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టివాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము అంటున్నారు. ఎవరండి మాట అంటున్నది? యేసుక్రీస్తు వారు. కానీ ఈ మాట అంటున్నది
ఎవరని ఈ ప్రపంచానికి కొంతమందికి తెలుసు? ఎవరైనా? మహాత్మా గాంధీ గారు. ఓకే, ఆయన చాలా మంచి మాటే మాట్లాడారు. కానీ ఆయన, ఎందుకంటే ఎవరైనా గొప్ప వ్యక్తులు మాట్లాడే మాటలను చాలా ఆఫీసుల్లో, బస్ స్టాండ్లో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫ్రేమ్ కింద తయారు చేసి ఆ మాట ఎవరు పలికారో కింద వాళ్ళ పేరు రాస్తారు. ఇది స్వామి వివేకానంద గారు మాట్లాడిన మాటని, ఇది మహాత్మా గారు మాట్లాడిన మాటని, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మాట్లాడిన మాటని వాళ్ళ పేరు రాస్తారు. ప్రేమ చూపడం, జాలి చూపడం, ఇవన్నీ ఎవరి నుండి నేర్చుకుంది ప్రపంచం అంటే యేసుక్రీస్తు వారి నుండే నేర్చుకుంది. కానీ యేసుక్రీస్తు వారి నుండే నేర్చుకున్నారు తప్ప, కానీ యేసుక్రీస్తు వారి పేరు మాత్రం ఎక్కడా రాయడం లేదు. వాళ్ళు గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఖ్యాతిని వాళ్ళు చూపించుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారి యొద్దకు మనం ఎందుకు వచ్చేవన్నది మనం ఆలోచించుకుంటే, మనం పరలోకం వెళ్ళడానికి అంటే పరలోకం వెళ్ళాలి అంటే మనకి యేసుక్రీస్తు వారే మార్గమై ఉన్నారు. ఆయన చెప్పే మాటలు మనం నమ్మాలి, ఆయన చెప్పే మాటలను మనం పాటించాలి. ఆయన ఎలా అయితే పరిశుద్ధంగా ఆయన జీవించాడో, ఎలాగైతే పరిశుద్ధంగా ఆయన పరలోకానికి వెళ్ళాడో, మనల్ని కూడా అదే మార్గంలో ఏం చేయమన్నాడు? నడవమన్నాడు. పరలోకానికి వెళ్ళడానికి ఒకటి పరిశుద్ధత. అది ఎవరిలో కనపడుతుంది? యేసుక్రీస్తు వారిలో కనపడుతుంది. అందుకే భూమి మీద పరిశుద్ధంగా బ్రతికాడు కాబట్టి ఆయన పని ముగించుకుని సిలువ మీద మరణించి మరలా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడని ఉంది అంటే తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. అంటే అక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ ఎలా ఉన్నాడు? ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. అంటే భూమి మీద పరిశుద్ధంగా మనం ఉన్నాము కాబట్టి ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళతారు? పరలోకం వెళతారు. మనలో ఎవరైనా పరలోకం వెళతారా అంటే దానికి సమాధానం ఉంది. ఎవరు వెళతారు? పరిశుద్ధులే వెళతారు. మరి పరిశుద్ధులుగా మనం మారాలి. వాక్యాన్ని బట్టి మనం పరిశుద్ధులుగా ఏమవ్వాలి? మారాలి. చాలామంది వాక్యంలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడు లేడు. చాలామంది మాట చదువుకోగానే ఏమనుకుంటారు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందుకే ఇంకెవ్వరూ కూడా పరలోకం వెళ్ళరు అనుకుంటారు. ఎందుకంటే దేవుని వాక్యంలోనే ఉంది కదా అనుకుంటారు. అది చాలా తప్పు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఓకే, కానీ నీతిమంతులుగా మనం మారాలి. అందుకే కదా మరి యేసుక్రీస్తుని నమ్ముకున్నది. యేసుక్రీస్తుని మనం ఎందుకు నమ్ముకున్నాం? నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని చెప్పడానికి కాదు. మనం అందరూ నీతిమంతులుగా మారడానికే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం. నీతిమంతులు ఎందుకు లేరు? హేబేలు ఎలాంటి వారని ఉంది బైబిల్లో? నీతిమంతుడైన హేబేలు. నీతిమంతుడైన హేబేలు, నీతిని అనుసరించిన లోతు, నీతిని అనుసరించిన నోవాహు లేరా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడంటే ఏమనుకుంటారంటే ఇంకెవరు ఉండరేమో అనుకుంటారు చాలామంది ఆ వాక్యం చదువుకుని. ఆ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, అవును, మనం క్రీస్తును తెలుసుకోలేనప్పుడు, సత్యవాక్యం తెలియనప్పుడు మనం నీతిమంతులం కాదు. కానీ ఇప్పుడు ఎలా మారాలి? నీతిమంతులుగా మారాలి. నువ్వు ఎంబీబీఎస్ చదవక ముందు నువ్వు డాక్టరు కాదు, చదివిన తర్వాత డాక్టర్వే. బీటెక్ చదవక ముందు నువ్వు ఇంజనీరు కాదు, చదివిన తర్వాత ఇంజనీరు. అంటే ఇంజనీరు లేడు, డాక్టర్ లేడు అంటారా? చదివితే అవుతావు. అలాగే నువ్వు పరిశుద్ధుడుగా మారితే నువ్వు నీతిమంతుడుగా మారాలి. అందుకే యేసుక్రీస్తు వారిని నమ్మాలి. అంతేగాని ఆ మాటను మనం అపార్థం చేసుకుని ప్రభువా ఇంకెవ్వరు నీతిమంతుడు లేడు అని అనకూడదు. మనం నీతిమంతులుగా అసలు నీతిమంతుడిగా మారితేనే పరలోకం. అసలు మనం పరలోకం వెళ్ళడానికి ఏకైక క్వాలిఫికేషనే అది.
ఇంకా నీకు ఏమున్నా ఏమి లేకపోయినా నీకు పరలోకంలో అర్హత ఎంట్రీ లేదు. మరి పరిశుద్ధమైన జీవితాన్ని మనం ప్రభు ఎదుట చూపించాలి. అది ఎవరు చూపించారంటే యేసుక్రీస్తు వారు చూపించారు. అందుకే ఆయనే మనకి మార్గంగా, సత్యంగా, జీవంగా మనకు కనబడుతున్నాడు. ఆయన మాటలు చాలా గొప్పవి, మనల్ని మార్చేవి, మనలను మంచిగా నిలబెట్టేవి. కానీ ఆయన మాటలను మాటలుగా ఈరోజు సమాజం నమ్మడం లేదు. ఆయన చెప్పే మాటలు మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మనల్ని మార్చే మాటలుగా మనకు కనబడతాయి. కానీ వాళ్ళకి ఎలా కనబడుతున్నాయంటే అదొక మతం చెప్పే మాటగా వాళ్ళకి కనబడుతున్నాయి. కానీ మరొక మాటను మనం చూడగలిగితే, ఒక మాటను మనం చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక దేశం గురించి చెప్తున్నాడు. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును ఏముంచుకున్నారట? జ్ఞాపకం అందించుకున్నారట. ఇంకా పైకి ఒక వచనాన్ని మనం చదవగలిగితే 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానములను ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి అంట. వారు భూమి మీద ఉంటున్నా, భూమి మీద బ్రతుకుతున్నా వాళ్ళు ఏమనుకున్నారట? వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఇది మనది కాదు, అంటే ఈ దేశం మనది కాదు. అంటే భూమి మీద బ్రతుకుతున్నంత కాలం వాళ్ళు ఏమనుకున్నారంటే మరలా మరొక దేశం మనకుంది. అంటే ఇక్కడ నుండి దుబాయ్ వెళ్ళేవాళ్ళు, కువైట్ వెళ్ళేవాళ్ళు ఏమనుకుంటారు? అదే మన దేశం అనుకుంటారా? వాళ్ళు అనుకోరు. వాళ్ళు మర్చిపోతారా? మరలా ఎప్పుడు వెళ్ళిపోతామా ఇండియాకి అనుకుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండాలి, అప్పుడే మా టైం అయిపోతుందని అనుకుంటారు. ఎప్పుడెప్పుడు ఎక్కడికి రావాలా అని ఆలోచించుకుంటారు. ఎందుకంటే ఆ దేశం వారిది కాదు. రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు, మేము ఎప్పుడు వెళ్ళిపోవాలి అని. అదే ఇక్కడ జరుగుతుంది. వాళ్ళు భూమి మీద ఎలా ఉన్నారట? పరదేశులుగా ఉన్నారు. పరదేశులుగా ఉన్న వాళ్ళు ఏ దేశము గురించి జ్ఞాపకం అందించుకున్నారంటే, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశము, అనగా పరలోక సంబంధమైన దేశము. అంటే పరలోకం సంబంధమైన దేశానికి వాళ్ళు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరలోక సంబంధమైన దేశానికి వెళ్ళాలి. మనం ఎప్పుడైనా అనుకుంటామా? కానీ అమెరికా వెళ్ళాలి ఒకసారైనా అమెరికా వెళ్ళాలి, ఒకసారైనా దుబాయ్ వెళ్ళాలి అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైనా పరలోకం వెళ్ళాలి, ఆ దేశాన్ని చూడాలని మనం అనుకుంటామా? అసలు ఆ దేశం కోసమే మనం ప్రభు దగ్గరకు వచ్చామని మనం అనుకున్నామా? అసలు ఆ దేశం కొరకే ప్రభువును మనం వాళ్ళు విశ్వసించి మృతి నొందారట. అలా వాళ్ళకి ఆ విశ్వాసం ఉంది, కానీ మనకు ఆ విశ్వాసం లేదు. వాళ్ళు ఆ దేశాన్ని పొందడానికే భూమి మీద బ్రతికారు. వారు దేశంలో ఉన్నప్పటికీ, దేశ చట్టాన్ని వాళ్ళు గౌరవించినప్పటికీ కూడా చాలామంది ఏమనుకుంటారంటే
దేశభక్తి దేవుని భక్తి ఒకటే అనుకుంటారు, రెండు ఒకటి కాదు. దేశభక్తి వేరు, దేవుని భక్తి వేరు. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు, దేశం అంటేనే దేవుడు అనుకుంటున్నారు. అందుకే దేశభక్తి ఉన్నదనుకోండి ఏం చేస్తారు, దేశం కొరకు ప్రాణం పెడతారు. అక్కడ కులం మతం అనేవి ఉండదు. నేను భారతదేశానికి సేవ చేస్తాను అంటే దేశభక్తిలో వారు త్యాగం కనబడుతుంది. అలా త్యాగం అయిపోయిన వాళ్ళు వల్లనే మనకేమొచ్చిందని ఈరోజు మనం చెప్పుకుంటాం, స్వాతంత్రం అనేది వచ్చింది. చాలామంది అందుకే ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు వాళ్ళని. ఒక మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, అలాగే మన తెలుగోళ్ళు కూడా ఉన్నారు. అందులో క్రైస్తవులు ఉన్నారు, మన తెలుగోళ్ళు ఉన్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, అల్లూరి సీతారామరాజు గారు, పొట్టిశ్రీ, వీళ్ళంతా కూడా దేశం కొరకు ఏం చేశారు, త్యాగం చేశారు. అందుకే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. వాళ్ళు దేశభక్తిని చూపించారు. అందుకే మనకి ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిందని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, ప్రతి ఛానల్లో మనం వింటుంటాం, మంచిది. కానీ వీళ్ళు ఇక్కడ చదువుతున్న మా ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఇండును అంటున్నాడు. వీరు ఏ దేశం కొరకు పోరాడుతున్నారంటే, వీరు ఏ దేశం కొరకు ఫైట్ చేస్తున్నారంటే, వీళ్ళని ఏమంటామంటే పరలోక కొరకు ఫైట్ చేసేవాళ్ళే అంటారు వీళ్ళని. హెవెన్లీ ఫైటర్స్ వీళ్ళు, ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు. ఏ ఫైటర్స్? హెవెన్లీ ఫైటర్స్. అంటే పరలోకం కొరకు కూడా పోరాటం ఉంది. అలా పోరాడిన యోధులు వీళ్ళు. వారి గురించి కొన్ని పేర్లు చెప్తాడు చూడండి. అదే అధ్యాయంలో నేను ముగించేస్తాను. 32వ వచనం. సంసోను, యోప్తా, దావీదు, సమూయేలును, వారిని గూర్చియు ప్రవక్తల గూర్చియు వివరించుటకు సమయము చాలదంటున్నాడు. కొన్ని పేర్లు చెప్పి ఆ అధ్యాయంలో చదువుతుంటే వాళ్ళు పడే కష్టం, వాళ్ళు చేసే పోరాటం, వాళ్ళు పడే హింసలు, వాళ్ళు పడే బాధలు చెప్తుంటాడు. కిందకి మనం చదువుతుంటే 36వ వచనం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అన్నాడు. చూడండి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అంటే వాళ్ళు ఈ దేశం కొరకు చంపబడలేదు, వాళ్ళు లోకంలో ఉన్న వాటి కొరకు పోరాటం చేయలేదు. అందుకే వీళ్ళు పరలోకం కొరకు పోరాడిన వాళ్ళు. అంటే పరలోకం కొరకు పోరాడి పరలోకాన్ని పొందుకున్న వాళ్ళు, పరలోకాన్ని పొందుకున్న వాళ్ళు. బ్రిటిష్ వారి నుండి పోరాడి మన భారతదేశాన్ని పొందుకున్న వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే వీళ్ళు పరలోకం కొరకు పోరాడి పరలోకాన్ని ఏం చేసుకున్నారు, పొందుకున్నారు. అందుకే మీలో ఎవరైనా పరలోకం
వెళతారా అంటే పరలోకం వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. మరి అంత ఈజీగా వెళ్ళిపోయారా? ఏదో ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారా? ర్యాకెట్ మీద వెళ్ళారా? విశ్వాసముతో మృతి పొందారట వాళ్ళు. మాది ఈ దేశం కాదు, మాది ఈ లోకం కాదు, మేము ఈ లోకానికి యాత్రికులుగా వచ్చాం, టూరిస్టులుగా వచ్చాం. మరలా మేము ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలని జ్ఞాపకం అందించుకున్నారట వాళ్ళు. ఆ జ్ఞాపకం అందించుకున్నారు కాబట్టి వాళ్ళు బ్రతకగలిగారు. అంతే కదండి. ఇక్కడికి రావాలని జ్ఞాపకం ఉంది కాబట్టి మనం వచ్చాం. చాలామందికి లేదు కాబట్టి ఇక్కడికి రాలేదు. అంటే మనం ఒక చోటకు వెళ్ళాలి అని జ్ఞాపకం ఉందనుకోండి, మనం అక్కడికి వెళతాం. కానీ వాళ్ళు ఈ లోకమే మాది కాదని వాళ్ళు విశ్వసించి ఏం చేశారట? మృతి పొందారు. అందుకే వీళ్ళు ఏమంటారు అంటే హెవెన్లీ ఫైటర్స్, పరలోక సమరయోధులు. మరి పరలోకం అంత ఈజీగా వచ్చేది కాదు. అదేదో ఒక యాత్రకు వెళ్ళేది కాదది. మనం ఎలా మృతి నొందాలంట? విశ్వసించి మరణించిన తర్వాత మరో లోకం ఉందని, విశ్వసించి మరో దేశం ఉందని, మరీ శ్రేష్టమైన దేశం అంట అది. అలా విశ్వసించి మనం ఏం చేయాలట? మృతి పొందాలి. అలా విశ్వసించాలి అంటే, అలా మనం పరలోకం వెళ్ళాలి అంటే మనం ఎవరిని విశ్వసించాలి అంటే యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, పాపము చేయనివాడు. అలా మనం కూడా ఆయన మార్గంలో అలా పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండగలిగితేనే మనకు కూడా పరలోకం అనేది వస్తుంది. లేకపోతే పరలోకాన్ని మనం కోల్పోతాం. ఆ ధనవంతుడు లాగా ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతాం. అందుకే ఇప్పుడు మనలో ఎవరైనా పరలోకం వెళతారా అంటే ఎవరు వెళతారంటే భూమి మీద పరిశుద్ధులుగా బ్రతికిన వాళ్ళు పరలోకం వెళతారు. భూమి మీద యేసుక్రీస్తు వారిలాగా నీతిమంతులుగా బ్రతికే వాళ్ళు పరలోకం వెళతారు. అలా పరలోకం వెళ్ళేవారిగా ఉండాలని, ఈ సభల ద్వారా పరలోకానికి వెళ్ళేవారిగా మనం మార్చబడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకు వందనాలు. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని బోధించి ఉన్నాను. మేము పరలోకం వెళ్ళాలి అంటే లోకంలో ఏమి ఉన్నా ఏమి సంపాదించుకున్నా మేము వెళ్ళలేం. కేవలం పరిశుద్ధతతో మాత్రమే మీ చెంతకు మేము చేరతామని భూమి మీదకి వచ్చిన మా రక్షకుడు మాకు చూపించాడు. అట్టి మార్గంలో ఉంటూ ఆ రక్షణ మార్గాన్ని మేము తొలగిపోకుండా మీ మాటల యందు విశ్వాసంతో బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి వెళ్దామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీ కృపా కనికరమును బట్టి ప్రభా మమ్మల్ని ప్రేమించి కాచినైనా ఈ సంవత్సరంలో ఈ దినాన్న మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. చేరువచ్చిన వారిని బట్టి, ఏర్పాటు చేయబడిన కూడికను బట్టి మీ బిడ్డలను బలపరిచి నాయన కొద్ది నిమిషాలు నేను మాట్లాడబోతుండగా నన్ను మరుగు చేసి మీ పిల్లల ముఖాంతరంలో నుంచి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన, మీకు వందనాలు. నా తర్వాత మాట్లాడబోతున్నా మీ దాసులు అన్న ఇరిమే గారిని బట్టి మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం నాయన, మీకు వందనాలు. మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకుంచుకుని నడిపించమంటూ క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి మొట్టమొదటిగా మాది 2010 సంవత్సరం బ్యాచ్ మాది. నిన్న మొదటి చెప్పిన ఆయన ఇవాళ చెప్పిన నేను, మేము ముగ్గురం కూడా ఇంకొక ఆయన ఉండేవారు. ఆయన నలుగురం కూడా ఒక టీమ్గా ఉండేవారు. ఇరిమి గారు ఎక్కడ సభలు పెట్టినా కూడా చక్కగా పాల్గొనేవాళ్ళమాట. అలా మా పరిచయం అన్నయ్య గారితో ఉంది. దాన్ని బట్టి మరి పిల్లలుగా మేము వాక్యాన్ని నేర్చుకుని అలాగే సంఘాలను స్థాపించుకుంటూ మరి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళుతున్నాం. మరి ఈ సమయంలో మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన యొక్క జీవితాల్లో మరి కనిపెట్టాల్సింది ఒకటి ఉందన్నమాట. ప్రతి మనిషి కూడా కనుగొనాల్సింది. శాస్త్రపరంగా చూస్తే కనుక
చాలా విషయాలు కనుగొంటున్నారు, కొత్త కొత్త విషయాలు కనుగొంటున్నారు, కొత్త కొత్త ఆవిష్కరణలు అనేవి చేస్తున్నారు. దేనికంటే మనం వినియోగించుకోవడానికి, మనం వాడుకోవడానికి చాలా విషయాలను, చాలా పరికరాలు అనేవి కనిపెడుతున్నారు. కానీ ఆత్మకు సంబంధించినవి లేదా ఆత్మ కోసము ఏం కనిపెడుతున్నాం అనేది ఈరోజు ఏ పరికరము కూడా లేదు. ఆత్మను కనిపెట్టడం అంటే లేదా ఆత్మ కోసం కనిపెట్టాల్సింది ఏంటి అని అంటే కనుక బైబిల్ గ్రంథంలో ఒక విషయం ఉంది. ఆత్మ ఈరోజు ఎలా ఉందంటే కనుక చాలా బలహీనంగా ఉంది. శరీరము కంటే బలహీనంగా ఉంది. శరీరం చాలా పుష్టిగా కనబడుతుంది, ఆత్మ మాత్రం బలహీనంగానే ఉంది. ఎందుకు బలహీనంగా ఉందంటే కీర్తనకారుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే కనుక, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే కనుక, తన పొరపాట్లను కనుగొనగలవాడెవడు, చాలండి. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నారంటే తన పొరపాట్లను కనుగొనేవాడెవడు. ఈరోజు ఏం మర్చిపోయామంటే కనుక ప్రతి వ్యక్తి కూడా చేసే పొరపాట్లను పక్కన పెట్టేశాడు అన్నమాట. పొరపాట్లు కనుక్కోవట్లే. పరలోకానికి వెళ్ళాలి ఆత్మ అంటే కనుక, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కనుక కనిపెట్టాల్సింది ఏంటంటే కనుక మనము చేసే పొరపాట్లు కనిపెడితేనే కానీ వెళ్ళలేం. కానీ పొరపాట్లు కనుగొనేవాళ్ళ లేరు, కానీ ఎదుటివారి యొక్క పొరపాట్లు కనిపెట్టేవారుగా మాత్రం ఉన్నారు. పలానా వ్యక్తి ఎలా ఉంటున్నాడు, పలానా మనిషి ఎలా జీవిస్తున్నాడు, ఆయన అలా ఉంటున్నాడు, ఈవిడ ఎలా జీవిస్తుంది అని ఈరోజు ఎదుటి వ్యక్తి మీద మాత్రమే ఫోకస్ ఉంది. కానీ ఎవరికి వాళ్ళే నా పొరపాటు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా పాపం ఏంటి, నా జీవితం ఏంటి, నేను దేవునిలో ఉండడానికి, దేవునిలో నిలబడకపోవడానికి గల కారణం ఏంటి అని ఎవరికి వారి యొక్క పరిశోధన అనేది లేదు. అందుకే లోకాసు వార్తలో ఒక మాట కనబడుతుంది. లోకాసు వార్తలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. లోకాసు వార్త 18వ అధ్యాయము, 11వ వచనం మనం చూడగలిగితే కనుక, పరిచయుడు నిలవబడి, దేవా నేను శూరులు, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతరుల మనుషుల వలె ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ఏమంటున్నాడు? ఎక్కడికి వెళ్ళాడంటే కనుక దేవాలయానికి వెళ్ళాడు పరిచయుడు. దేవాలయానికి ఎందుకు రావాలంటే మన పొరపాట్లు తెలుసుకోవడానికి. మన పొరపాట్లు ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం దేవుని కొరకు ఎంత భక్తిగా జీవిస్తున్నామా లేదా, ఇవి చెక్కింగ్ చేయట్లా, ఇవి పరిశోధించుకోవట్లా, ఇవి పరిశీలించుకోవట్లా. ఇక్కడ పరిచయుడు ఏం చేస్తున్నాడంటే కనుక నేను ఇతరుల వలె లేను అంటే తన పొరపాట్లు ఏం చేశాడు, మరిచిపోయాడు. తన పొరపాట్లు మరిచిపోయాడు. ఇప్పుడు వ్యభిచారి వలె లేను, నేను చోరులుగా, దొంగగా లేను, అంతకుడిగా లేను, ఇదిగో నాతో పాటు కలిసి వచ్చాడే ఈ సుంకరి వలె కూడా నేను లేను. అందుకు నీకు స్తోత్రములు. ఒక మనిషిలో పాపము లేదు అనుకుంటే కనుక వాడే అపరాధి. కానీ ఇక్కడ ఆ విషయాన్ని కూడా ఏం చేస్తాడంటే కనుక ఇతడు మర్చిపోయాడు. నేను బాగానే ఉన్నానన్న ఆలోచన ఉంది తప్ప నా పరిస్థితి ఏంటి, నా పొరపాటు ఏంటి, నేను చేసే పొరపాటు ఏంటి అనేది ఇదిగో ఆ పరిచయుడు కనిపెట్టలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు.
కానీ సుంకరికి మాత్రం అర్థమైంది. సుంకరి మాత్రం ఏం చేస్తున్నాడు? అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. సుంకరి మాత్రము తన పొరపాటే కనుగొన్నాడు. నేనే పాపినైన నన్ను, అతన్ని కాదు పాపినైన నన్నే. అంటే సుంకరి మాత్రం కనిపెట్టాడు ఏంటంటే తన పొరపాటు ఏంటనేది కనుగొన్నాడు. దేవా నీ సన్నిధానంలో నేను నిలబడ్డానికి, నీ సన్నిధిలో నేను ఉండడానికి నాకు అడ్డుగా ఉన్నది ఏంటంటే కనుక నా పొరపాటే. నీతో చెలిమిచేసి జీవించకపోవడానికి గల కారణం ఏంటంటే కనుక నా పొరపాటే, నా పాపమే నీ దగ్గరికి రానివ్వకుండా చేసేది, నా పాపమే నీ దగ్గరికి చేరనివ్వకుండా చేసేది. నా పాపము ఎంతగా నిన్ను బాధపిస్తుందంటే కనుక ఇదిగో నీ దగ్గరికి రానివ్వకుండా కూడా చేస్తుంది. పాపినైన నన్ను కరుణించు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం. 15వ అధ్యాయంలో జరిగిన సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, సౌలుని దేవుడు అమాలేకుల మీదకి వెళ్ళి యుద్ధం చేయమన్నాడు. అమాలేకుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి అక్కడ ఏది కూడా విడిచిపెట్టదు బాబు, తుడిచేయి, ఎవరిని బ్రతకనివ్వద్దు, చంపేయి, కాల్చేయి, పశువులనే కానీ జంతువులనే కానీ రాజునే కానీ ఎవరిని కూడా మిగల్చొద్దు, చంపేయమన్నాడు. ఇప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళిన తర్వాత రాజును బతకనిస్తాడు. ఎద్దులు ఆవులు బలిసిన వాటిని తీసుకొస్తాడు. ఈ బలిసిన వాటిని తీసుకొచ్చినప్పుడు సమూయేలు బాధపడతాడు. నేను సౌలుని రాజుగా అభిషేకించినందుకు పశ్చాత్తాపడతాడు. ఆ విషయాన్ని బట్టి చదువుదాం. 11వ వచనం నుండి చదువుదాం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞ గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు క్రోపావేశుడై రాత్రంతయు యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలుని ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయిను సమాచారం వినును. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చితేనని చెప్తున్నాడు. ఇప్పుడు యుద్ధానికి పంపించింది ఎవరంటే కనుక సమూయేలు పంపించాడు ప్రార్థన చేసి. ఇప్పుడు యుద్ధాన్ని జయించి సౌలు వచ్చాడు. సౌలు వచ్చినప్పుడు యుద్ధం గెలిచినప్పుడు ఎవరు దీవిస్తారంటే కనుక ప్రవక్త రాజును దీవించాలి. బైబిల్ అంతటిలో కూడా ప్రవక్తలు రాజులను దీవిస్తారు. ఇక్కడ రివర్స్, సౌలు ఏం చేస్తున్నాడు? సమూయేలుని దీవిస్తున్నాడు. యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక అంటే ఏం చేస్తున్నాడు? పొగుడుతున్నాడు. ఎందుకని? యుద్ధం చేస్తున్నందుకు కాదు, తీసుకొచ్చాడు కదా అక్రమ సంతానాన్ని, అక్రమమైన వస్తువులు తీసుకుని వచ్చాడు కదా, వాటి కోసం మురిచిపోతాడేమనుకున్నాడు. దేవుడు ప్రతి పనిని చూస్తాడు. ఆయనకు తెలియదా నువ్వేం చేస్తున్నావో, ఎంత మోసం చేసి సంపాదిస్తున్నావో, ఏ మోసాన్ని బట్టి తెచ్చి దేవుని కార్యక్రమాలు చేస్తున్నావో ప్రతీది దేవుడు చూస్తాడు. కానీ మనం ఏమనుకుంటామంటే ఎవరూ చూడట్లేదు కదా అనుకుంటాం. సౌలు చేసిన పని ఏంటంటే, ఇదిగో దేవునికి బలిగా అర్పించడానికి ప్రజలు తీసుకొచ్చారు అన్నాడు. దేవునికి బలిగా అర్పించడానికి ప్రజలు తీసుకుని వచ్చారు, వాటిని నేను అర్పించడానికి వచ్చా, ఇవి నేను తీసుకురాలా. చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు. 14వ వచనం. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడవి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి,
నీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు జనులు గొడ్లలోను గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చి మిగిలిన వాటినన్నిటిని మేము నిర్మూలన చేస్తామనగా సమయలు నీవు మాట్లాడ పని లేదు. ఎవరుమోయ్ ఏం చెప్తున్నాను? దేవుడు చెప్పింది ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? దేవుడు చెప్పేదానికంటే ఈరోజు ఏం చేస్తారంటే, లేదు ఇది దేవుని పని, ఇలా చేయాలి అంటారు. దేవుడు రాయించింది చేయరు, దేవుడు గ్రంథములో రాయించింది చేయరు, దేవుడు చెప్పనివి చేస్తారు. దేవుడు చెప్పనివి ఎక్కువగా మాటను పడుతుంది. ఏంటంటే మహాజ్ఞాన సంగతులు అంటారు. మహాజ్ఞాన సంగతులు అనేది మనం చెప్పకూడదు. మన వాక్యం చెప్పిన తర్వాత వాడు విని మాట్లాడాలి. మహాజ్ఞాన సంగతులు ఈరోజు నేను విన్నానని దేవుడు చెప్పేది కాకుండా వీళ్ళు చెప్పేది చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మన పొరపాట్లను ఏమి మరిచిపోతున్నాం. ఈరోజు సంఘాల్లోనికి దేవుని కంటే ఆధిపత్యం ఎవరిది ఉంటుంది? సేవకులది ఉంటుంది. దేవుని కంటే ఎక్కువ గౌరవం ఎవరికి ఉంటుంది? పాస్టర్లకు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే పొరపాట్లు మరిచిపోతున్నాం. మనం చేసే పొరపాట్లు మరిచిపోవటం వల్ల దేవుడు కనపడట్లా. మనమే కనపడాలి, మనమే కనిపించాలి, మనమే ఉండాలి. మనమే కనిపించాలనుకున్నప్పుడు ఎవరికీ కనిపించకుండా దేవుడు చేస్తాడు. ఇక్కడ సౌలు తన పొరపాటు అక్కడ ఒప్పుకుంటే సరిపోదును. అవును నేను చేశాను, నేను మంచి బలిద్దాం అనుకున్నాను, ఇది నేను అనుకోలేదు, దేవునికి ఇద్దాం అనుకున్నాను. దేవుడు అన్యాయమైన సొమ్ములో కూడా దేవునికి కానుక ఇవ్వక్కర్లా. అన్యాయమైన సొమ్ములో కూడా దేవునికి చాలామంది అన్యాయముగా సంపాదించినది వడ్డీలోను లేకపోతే వేరేగా అక్రమంగా సంపాదించే ఉంటాయి. లంచం తీసుకుని వాటిలో తీసుకొచ్చి దేవునికి ఇస్తుంటారు. అవి దేవునికి అవసరంలా. నీకు ఇష్టం లేకుండా కూడా కానుక ఇవ్వక్కర్లా. నీకు ఇష్టం లేకుండా కానుక ఇవ్వక్కర్లా. నీ దగ్గర లేదా ఇవ్వక్కర్లా. హృదయపూర్వకంగా నీకు ఇష్టం ఉంటే, నీ దగ్గర ఉంటే దేవుడు ఇచ్చే దాంట్లో కానుక విషయంలో బలవంతం అనేది చేయడు. కానీ మొదట మనం చేయాల్సింది ఏంటంటే మన పొరపాటు కనుగోవాలి. మన పొరపాటు తెలిసిన తర్వాత ఆ పొరపాటును మనం విడిచిపెట్టిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. 17వ వచనం, అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములో శిరస్సునవైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారిని యుద్ధము చేయమని సెలవిచ్చనుగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడితివి. అంతేనా? యెహోవా మాట వినక దేవుని మాట వింటే మన పొరపాటు ఏంటో తెలుస్తుంది. దేవుని మాట వినకపోతే కనుక దోపుడు సొమ్ము మీద ఎవరు ఏది ఇచ్చినా కానీ ఆ సొమ్మును తీసుకుంటాం. ఇది పలానా ద్వారా వచ్చిందంటే ఓకే దేవుడు మిమ్మల్ని దీవించును అనేవాళ్ళు ఉన్నారు. ఏదైతే ఏంటండి దేవుని ఖర్చు పెడుతున్నాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. అక్రమం ఉందైతే ఏంటి, ఎలా వస్తే ఏంటి, దేవుని ఖర్చు పెడుతున్నాం అనేవారు కూడా ఉంటారు. దేవుని మాట వినకుండా నీవు ఏ సొమ్మిచ్చినా కూడా దేవునికి అవసరంలే. దేవుని మాట వినాలి. దేవుని మాట ఎందుకు వినాలంటే కనుక మన పొరపాటు ఏంటో తెలియాలంటే కనుక దేవుని మాట విని దేవునికి మనము లోబడి జీవించాలి. ఇంకేమంటున్నారు? నువ్వెందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడినట్టుగా ఆయన దృష్టికి కీడు చేస్తామనిను. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకులైన రాజైన అగోను తీసుకుని వచ్చిన
వచ్చినప్పుడు అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులని నిర్మూలన చేసి తినను. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు శపితమైన గొర్రెలలో ఎడ్లలో ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించు. దేవుడు దహన బలులో దశాంశాలు దశంభాగాలు ఇస్తే సంతోషపడే దేవుడు కాదు, సంతోషపడే దేవుడు కాదు. నీ మార్పు అనేది కావాలి ఆయనకి. నువ్వు మారాలి, నువ్వు సరి చేసుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఎంతకాలం ఉంటావు ఈ భూమి మీద? ఎంతకాలం ఉంటావు? ఉండేది కొద్ది కాలమే. అన్నీ తెలుసు మనకి, కానీ ఏం చేయం? వాక్యం చెప్పినట్టుగా మార్చుకోం. వాక్యం చెప్పినట్టు మార్చుకో. వాక్యం ఏం చెప్తుందంటే కనుక నీ జీవితాన్ని సరి చేసుకో, నీ జీవితాన్ని మార్చుకో, నాతో జీవించు, నాతో జీవించు. అక్కడ సుంకరి ఏం చేశాడంటే కనుక తన పొరపాటు ఏంటనేది కనుగొన్నాడు. ఇక్కడ సౌలు తన పొరపాటు కనుక్కోలే, దేవుడికి ఏం చేస్తున్నాడు? క్లాస్ అప్పచెప్తున్నాడు పాఠం. అలా పరిచయుడు ఎలాగైతే అప్పచెప్పాడో ఇక్కడ సౌలు కూడా అలాగే అప్పచెప్తున్నాడు. నేను అలాగనొద్దు, దేవుడు చెప్పినట్టుగానే వెళ్ళా, యుద్ధం చేశా, ఇదిగో ప్రజలు తీసుకుని వచ్చిన దాన్ని నేను యెహోవాకి అర్పించడానికి తీసుకొచ్చా, ప్రజలు అర్పించడానికి తెచ్చారు. ప్రజలు అర్పించడానికి తీసుకొచ్చిన ఎవరు ఏది తెచ్చినా అది దేవునికి కావలసిందా లేదని అడగాల్సిన బాధ్యత సేవకుడికి ఉంది. ఈరోజు మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే, పరలోకం వెళ్ళాలంటే మన పొరపాట్లు కనుగొనకుండా వాటిని విడిచిపెట్టకుండా మనం పరలోకం వెళ్ళలేం. ఎంత సేవ చేసినా, ఎంత సేవకుడైనా, వేల మందిని రక్షించినా మన సేవ అంతా కూడా సున్నా అయిపోతుంది. కాబట్టి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మన పొరపాటు అనేది ఎప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అసలు పరిశోధన అనేది ఎవరి మీద చేయాలంటే మన మీదే చేసుకోవాలి. ఉదయం లేవగానే ఎలా ఉన్నావు? ప్రార్థన చేసావా? వాక్యం చదివావా? ఇతరుల గురించి ఏమైనా చెడ్డగా మాట్లాడామా? ఈరోజు ఇతరుల గురించి ఏమైనా సాడీలు చెప్పానా? లేదా నాకు అవసరమైన సంగతుల గురించి ఏమైనా నేను ఏకీభవించానా? నా మాట తీరు ఈరోజు ఎలా ఉంది? నా జీవితం ఎలా ఉంది? ఈరోజు దేవుడు నన్ను మెచ్చుకుంటాడా? దేవా, ఈరోజు నా జీవితం బట్టి ఎలా ఉంది? నీకు నచ్చుతానా? ఈరోజు నా జీవితం నచ్చుతుందా? నీ మాట విన్నానా నేను? లేదా నీ మాట వినకుండా నేను నిన్ను తోలనాడి వెళ్ళిపోయానా? నీ మాట వినకుండా తోలనాడేనా? నీ ఆజ్ఞను మరిచానా అనేది ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పరీక్షించుకుంటేనే కానీ పరలోకం చేరాలి. పరీక్షించుకోవాలి. మన పొరపాటు అనేది ఏంటనేది పరీక్షించుకుంటేనే కానీ మన జీవితాలు సరిగ్గా సరి చేసుకోలేం, సరిగ్గా జీవించలేం. నాకు అన్నీ తెలుసు కదా అని అనుకుంటే కనుక సౌల్ల రాజరిక వ్యవస్థ నుంచి దిగిపోయే అవకాశం ఉంటుంది. రాజరిక వ్యవస్థ నుంచి దిగిపోయినా పర్లా, దేవుని యొక్క ఆలోచనలోంచి దింపేస్తే కనుక మనం ఏం చేయలేం. దేవుడు ఉన్న ఈ కొద్ది జీవిత కాలంలో దేవుని దగ్గరికి చేరాలంటే కనుక మన జీవితం మీద మాత్రమే ఫోకస్ పెట్టుకుందాం. మన గురించి ఆలోచిద్దాం. మన బతుకు ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? మనం ఎలా జీవిస్తున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? ఎలా ఆలోచిస్తున్నాం ఇతరుల గురించి? ఇవన్నీ మనల్ని మనం పరీక్షించుకుని మనల్ని మనం సరిచేసుకుని దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళగలం. అట్టివారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏర్పాటు చేయబడిన ఈ సభను బట్టి ప్రభువా మీకు వందనాలు. అనేకులు రావాల్సి ఉన్నారు, ఎవరు రాలేకపోయారు. ప్రయాస గొప్పదే, శ్రమ గొప్పదే. సువార్త సభకు మాత్రం ఎవరు రాలేకపోయారు. ఏర్పాటు చేసిన మీ దాసుడు అన్నయ్య గారిని బట్టి అనేకులను రక్షించి అనేకులను మీ సన్నిధిలోకి నడిపించి జీవించే కృప భాగ్యమును
మీ దాసుడికి మరలా అనుగ్రహింపచేసి నడిపించండి. చేరువచ్చిన బిడ్డలకు మీ కృప, మీ దీవెన, మీ యొక్క సమృద్ధి అనుగ్రహింపచేయండి. ప్రతి ఒక్కరూ ప్రభా మా జీవితాలను తెలుసుకుని మా జీవితాన్ని మార్చుకునే వరంగా మేము ఉండగలిగే భాగ్యాన్ని, కృపను మాకు అందరికీ అనుగ్రహింపచేసి మీ సహాయం చేయమంట. తర్వాత మాట్లాడబోతున్న మీ దాసుడు అనేని బట్టి మీరే వారిని మరుగు చేసి మీ విలువైన మాటలు అనుగ్రహింపచేసి నడిపించమని క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.